వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. వేదం చెబుతోంది అందరూ క్షేమంగా ఉండాలి, ఏ ఒక్కడు దుఃఖపడకూడదు. అంటే ఏమిటి? ఎట్లా ఆ వేద వజ్రం నిజం ఎట్లా కావాలి? భద్రం సిద్ధాత్మ విజ్ఞానం భద్రలోకానురూపం మంగళ కలయతి జరయతీది భద్రకాళి. నమ్మిన వారికి మంగళములను, భద్రములను, శ్రేయస్సును, సంపదను, మనుష్య జన్మకు పరమార్థమైన ముక్తికి హేతువైన శుద్ధాత్మ జ్ఞానాన్ని ఏ శక్తి ఇస్తుందో ఆ శక్తిని భద్రకాళి అన్నారు. ఆ శక్తిని ఉపాసించడం వల్ల ఇహపర సుఖాలు కలుగుతాయి. ఇహలోకంలో సకల ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి, దైన్య స్థితి లేని జీవనం వస్తుంది, పరులలో ముక్తి కలుగుతుంది. అందుకోసమే ఆ శక్తిని, ఆ చైతన్యాన్ని దేవుడు ఒక్కడే. ఇన్ని అవతారాలు ఎందుకయ్యా అంటే భక్తానుగ్రహ కారణత్వ, భక్తులను అనుగ్రహించడం కోసం. ఒక్కసారి విష్ణుమూర్తి సుదర్శనాన్ని విడిచిపెడితే రావణాసుడు ఖండాలైపోడా? ఎందుకు మానవావతారం ఎత్తాలి? దశరథుడు కడుపును ఎందుకు పుట్టాలి? సీతామ్మవారిని పెళ్ళెందుకు చేసుకోవాలి? వనవాసానికి ఎందుకు పోవాలి? సీతాపహరణం ఏంది? ఆ ప్రకృతి మాత జగన్మాతను సీతామ్మవారిని వక్రబుద్ధితో చూస్తే రావణుడు భస్మం అయిపోవాలి కదా, ఎందుకు కాలే? కోతులతోటి స్నేహితమైంది. ఈ కోతులు భారతి కట్టినాయా? మళ్ళా రాముడే గర్జిస్తేనే. అంటే తాను సృష్టించిన జగత్తు ధర్మబద్ధంగా పరిపాలింపబడడం కోసం ఆయనకి అవతారాలు. ధర్మస్వరూపాన్ని మనకు తెలియజేయడం కోసం. మనిషి అన్నవాడు తల్లిదండ్రులను ఎట్లా గౌరవించాలి, పితృవాక్య పరిపాలన ఏంటి, భార్యను ఎట్లా రక్షించుకోవాలి, భార్యను అపహరిస్తే ఎట్లా, భార్య అంటే ఏంటి, ప్రపంచం ధర్మ స్వరూపాన్ని చెప్పడం కోసం రామావతారం. అట్లాగే ఆ జగన్మాత దుర్గతిని నశింపజేసేది దుర్గ. వేదం దుర్గా అని నారాయణమూర్తి అంటుంది. ఆ నారాయణుడికి 10 అవతారాలు చెప్తుంది. అంటే దుర్గకు 10 అవతారాలు. కాళీ, తార, షోడశి, భువనేశ్వరి, కాళీ, తార, మహాదేవ, షోడశి, భైరవి, చిన్నవస్థ, ధూమతి, బల, మాతకి, కమలాత్మికారి. భద్రాష్టమ్యాం భద్రకాళి దక్షయజ్ఞ వినాశిని ప్రాదుర్భూత మహాఘోర యోగిని కోటి విశ్వ. సమస్తమైన మానవాళికి శ్రేయస్సు కలిగించాలి. మానవాళిని రక్షిస్తే 24 కోట్ల జీవరాశులు, 24 లక్షల జీవరాశులు రక్షింపబడతాయి. కాబట్టి ఆ జగన్మాత దుర్గాష్టమి అనబడే మహాష్టమి నాడు భద్రకాళిగా ప్రాదుర్భావం చెంది భూమండలం మీద అవతరించిన ప్రదేశం ఈ భద్రకాళి దేవస్థానం. అలనాడు పాండవాలు, రాముడు అందరూ అమ్మవారిని ఆశ్రయించి అమ్మవారిని దర్శించి కృతకృత్యులయ్యారు. అట్లాగే ప్రత్యేక తెలంగాణ వచ్చేంత మటుకు మన తెలంగాణలో ఉన్న గుళ్ళు, గోపురాలు, తీర్థాలు అన్నీ విదేశీయుల పరిపాలనలో కాలగర్భంలో కలిసిపోవడంతో పాటు మనకు స్వాతంత్ర్యం వచ్చాక కూడా మన పరహస్తగతమైన మన అధికారం మనకు తెలంగాణ వచ్చాక ఇప్పుడు ప్రభువులందరూ మన తెలంగాణని బాగు చేసుకోవాలి, వృద్ధి చేసుకోవాలి. మన తెలంగాణలో ఉన్న దేవాలయాలను పైకి తీసుకురావాలి, నదులను పైకి తీసుకురావాలి. మొన్నటి దాకా కృష్ణా పుష్కరాలంటే విజయవాడ పోయినాం, గోదావరి పుష్కరాలంటే రాజమండ్రి పోయినాం. మన దగ్గర నుంచే ఆడిగిపోతాను. ఏది కాళేశ్వరం కానించి, మంత్రి కానించి, ఏటూరు నాగారం కానించే ఆడిగిపోతాను గోదావరి. మన దగ్గర నుంచే నాగార్జున సాగర్ నుంచే కృష్ణకి పోతాను. మాకు ఇంత దాకా మనకు తెలియలేదు మన తెలంగాణ మనకు వచ్చేంత అంటే మన అట్లా సోయి లేకుండా మనల్ని చేసినారు వాడు. ఇప్పుడు మన సోయిలో మనం ఉన్నాం అన్నీ. అందులో నేను మిమ్మల్ని పొగుట్టు కాదు కానీ మీడియా ప్రతినిధులందరూ ఇవాళ మన పవిత్రమైన క్షేత్రాలు ప్రపంచవ్యాప్తం చేయాలన్న మీ యొక్క కంకణబద్దులైంది. కాబట్టి మీ ప్రచారం వల్ల విశ్వవ్యాప్తం అయిపోయింది అమ్మవారి యొక్క మహత్వం అనడంలో దీంట్లో అబద్ధం లేదు. ఏదో మిమ్మల్ని పొగడ్డానికి మాట్లాడే మాటలు కాదు. ప్రధానమైన కొన్ని 100 మంది సేవ చేస్తే అయితే ఒక్కటి చేసేది కాదు. మన ఇంట పెళ్లి కావాలంటే 10 మంది రావాలి, కొన్ని 100 మంది చేస్తారు. దాంట్లో మీడియా ప్రధాన పాత్ర పోషిస్తున్నది. మీడియా మిత్రులందరూ కూడా మన ధర్మచరిత కలిగినందుకు మన వరంగల్ మీడియా మిత్రులందరికీ, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ అమ్మవారు సకల ఐశ్వర్యాలు కలగాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఆమె అనుగ్రహం మీకు ఉండాలని ఆ అమ్మవారి తరఫున మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాం. ఇకపోతే బ్రహ్మోత్సవాలు. ఏ దేవత ఆగమాలు మహోత్సవ విధిని నిర్ణయిస్తాయి. మహోత్సవం అంటే మహదానందదాయకమైన ఉత్సవాలు. ఈ మహోత్సవానికి ఈ దేవతలకు పూర్వజుడు అంటే బ్రహ్మకృత ఉత్సవం. కాబట్టి ఈ మహోత్సవ విధికి బ్రహ్మోత్సవం అని పేరు వచ్చింది.
బ్రహ్మానందాన్ని కలిగిస్తాయి కాబట్టి కూడా బ్రహ్మోత్సవం అని పేరు రావచ్చు. అహం బ్రహ్మస్వరూపిణి మత్త ప్రకృతి పురుషాత్మకం జగత్తు. నేనే ఆ బ్రహ్మ పదార్థాన్ని, నా నుంచే ఈ ప్రకృతి పురుషాత్మకమైన జగత్తు ఆవిర్భవించింది అని అమ్మవారు చెప్పింది. కాబట్టి ఆ బ్రహ్మ పదార్థం అనేది అమ్మవారు కాబట్టి అమ్మవారికి జరిపే ఉత్సవాలను బ్రహ్మోత్సవాలు అనొచ్చు. ఏది ఏమైనా కానీ బ్రహ్మోత్సవాలు. అయితే దేశమంతా ఇది కూడా మీ మీడియా వాళ్ళ అయ్యగారు ప్రతి కూడా బ్రహ్మోత్సవాలు ఉంటే మీ దగ్గర ఎందుకున్నాను 10 ఏళ్ల క్రితం మీరే ప్రశ్న వేసింది. దాని మీద ఈ మహోత్సవ విధిని మీ యొక్క ప్రేరణతోటి నిర్వహించడం జరుగుతుంది. అయితే దేశమంతా శివ కళ్యాణం శివరాత్రి మహాశివరాత్రి నాడు కానీ యువతల రోజు కానీ అవతల రోజు కానీ చేస్తారు. అసలు శంకరుడు అమ్మవారిని ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడు అని గ్రంథాలన్నీ వెతుకుతూ కాళికా పురాణంలో ప్రమాణం దొరికింది. సమయం కారయామాస వివాహాయ హరోగిరి మాధవే మాసి పంచమ్యాం సిదే పక్షే గురోర్దినే చంద్రే గోత్ర ఫల్గున్యాం భరణ్యాదౌ స్థితే రవౌ. శంకరుడు తన కళ్యాణాన్ని జరుపుకోవడానికి తానే ముహూర్తం పెట్టుకున్నాడట. పర్వతరాజు దగ్గరికి ఆయన కూతురుని ఇవ్వడానికి కూతుర్లు సప్తఋషుల్ని పంపాయట. అయితే ఇది ఏనాడు అంటే వైశాఖ శుద్ధ పంచమి నాడు. ఆనాడే అద్వైత వేదాంత ప్రవర్తకులు శంకరాచార్యుల వారు పుట్టినరోజు. ఆనాడే పాల్గొనే విధంగా ప్రతిరోజు ఒక కులం వారితోటి ఈ ఉత్సవాన్ని స్పాన్సర్ చేస్తూ అన్ని కులాల వారిని ఆ కులం వారు పిలుస్తారు. అందరికీ భోజనం పెడతారు. భిన్నత్వంలో ఏకత్వం సమాజం. మళ్ళీ ఈ మాట మొదలు పెడితేనేమో కులతత్వాన్ని ప్రోత్సహిస్తున్నారు అన్నారు. మళ్ళీ మన సుప్రీంకోర్టు అనేది మనం మీరు అందరూ పోయి పేపర్ వాళ్ళు పోయారు. సుప్రీంకోర్టు ఏం చేసిందంటే అన్ని కులాల పెద్దల్ని పిలిచింది. అన్ని కులాల పెద్దల్ని పిలిచి ఏ పంచాయతీ వచ్చినా కానీ ముందు మీ కుల పెద్దలే పరిష్కరింపజేయండి, పోలీస్ స్టేషన్లో పోవద్దు, మా కోర్టుల దాకా రావద్దు అని అందరి కులాలకు వాళ్లకు మూమెంటోలు ఇచ్చి, మరి ఇప్పుడు దీన్ని ఏమంటారు? భద్రకాళి పిల్లి మన 10 ఏళ్ల క్రితం అందరిలో సమన్వయం కావాలి మనం ఏదో ప్రయత్నం చేస్తే మనల్ని మాట్లాడతారు. కానీ ఇక ఇయ్యాలేం మాట్లాడతారు అంటే చెప్తున్నా వాళ్ళందరని కాదు. అహం బ్రహ్మ ఏది ప్రతి కులాన్ని వేదం చాలా గొప్ప కులంగా అభివర్ణించింది. యావతీర్వై దేవతాస్తా సర్వా వేద విధి బ్రాహ్మ. నాయన దైవానికి అధీనమై ఈ జగత్తు ఉంటే, ఈ జగత్తు దైవానికి అధీనమై ఉంటే దైవం మంత్రానికి అధీనమై ఉండరు. మంత్రం మీ బ్రాహ్మణులకు అధీనమై ఉన్నది. మీరు భూసురులయ్యాని బ్రాహ్మణ్ణి గౌరవించింది. నా విభసన స్నాయాత్. పద్మశాలీలు కనుక బట్టలు లేకపోతే బరిపాతే ఉండాల్సింది. ప్రపంచం అంతా పశువుల్లాగా బతకాల్సి వస్తుంది. కాబట్టి మీ పద్మశాలీలు గొప్పనయ్యా, మీరు బట్టలు లేస్తేనే కదా మేము మనుషులుగా ఉండేది, మేము జంతువులు కాకుండా ఉండేదని వాళ్ళకు కాకూడదు. అన్నం ప్రాణం అన్నం. నువ్వు అన్నం వడ్డిస్తేనే కదా అన్నం తిని బతికేది. అన్నగతమైనది ప్రాణం అని. ఆఖరికి ఇట్లా గౌండ్లాయనుడు నువ్వు తాటికమ్మలు తీసిస్తేనే కదా మా ఇంటికి కప్పు వచ్చేది, తాళపత్ర గ్రంథాలు వచ్చేది. మళ్ళీ ఇంటికి అప్పుడు ఎక్కడ పైపులు లేకుండే తాడి చెట్లే అని ప్రతి వాళ్ళను ఆఖరికి పాదరక్షణ చేసే చర్మకారులను కూడా బ్రహ్మాండ మనిషి యొక్క శరీరాన్ని బ్రహ్మాండంతో పోల్చినప్పుడు ఈ బ్రహ్మాండాన్ని పాదములు 2 కిలోల పాదాలు 80 కిలోల శరీరాన్ని ఎట్లా ఆపుతానే విష్ణుమూర్తి వచ్చి ఆ పాదాలలో ఉంటాడు. నేను చేసే పాదరక్షల్లో విష్ణుమూర్తికి ఆధార శక్తి కమలాసన అయితేనే దేవుడు నుండి పక్కవ పెట్టి ముందు తర్వాత సంగతి. నేను కనుక చెప్పులు కనుక గుట్టపోతే ఎవడు బయట అడుగు కూడా పెట్టలేడు. దైనందిన జీవితమే వారికి సాగదు. నా కులంలో పుట్టినందుకు నేను గొప్ప, నా అంత గొప్ప కులం పెట్టుకున్నది, సమాజానికి నా అంత సర్వీస్ ఎవరు చేస్తాడు. ప్రతి వాడు నా కులం గొప్ప, నేను గొప్ప, నాతో పాటు అందరూ గొప్ప అని అనుకునే విధంగా మన వర్ణాశ్రమ ధర్మాలు ఉంటే అదేదో పాపముదైనట్టు, అదేదో మన ఛాందసమైనట్టు ప్రచారం చేశారు. మొన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తోటి అది కూడా పోయింది. కాబట్టి అయ్యా, ఒకే ప్రభుత్వం విభిన్నమైన శాఖల ద్వారా సేవలు అందిస్తూ సమాజానికి సేవలు ఎట్లా అందిస్తుందో ఈ వర్ణాశ్రమ ధర్మ ఈ కులాలు కూడా వాళ్ళ మనం చదువుకున్న జ్ఞానం కోసం సంపాదించడం. పుట్టంగానే మన కులవృత్తి మనకున్నది, మనం స్వయంగా బతుకుదాం, ఫకర్గా బతుకుదాం. చదువుకొని పైగా నువ్వు కలెక్టర్గా, డాక్టర్గా, ఇంజనీర్గా నేను ఎప్పుడే మొత్తంలే ఎన్నో ఏమన్నది దీన్ని కాదండి. కానీ ఆ ప్రపంచంలో ప్రతి వాడు తెలుసుకోవాలి అంటే వాడికి జ్ఞానం కావాలి, వాడికి సకల ఐశ్వర్యాలు కావాలి, వాడి దుఃఖం అనేది దూరం కావాలి. అంటే ఎట్లా దుర్గతిని నశింపజేసే దుర్గ, ఆ దుర్గలో భద్రకాళి రూపంలో అమితమైన ఐశ్వర్యం, అమితమైన వైరాగ్యం, అమితమైన జ్ఞానం, ఆరోగ్యం అన్నీ భద్రకాళి ఇస్తుంది. కాబట్టి భద్రకాళి యొక్క చరిత్రను ప్రపంచవ్యాప్తం చేయాలని అందరూ కోరుకోవడం వల్ల ఇవాళ వచ్చింది. ఇవాళ భద్రకాళి బ్రహ్మోత్సవాలు. ఇక మిగతా అంతా మా యువ గారు మాట్లాడతారు. కాబట్టి ఇక ప్రోగ్రామ్ ఉన్నది 10% ప్రజలందరి మీద ఉన్నది, మాది 1% అని మీకు మనవి చేస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ
నమస్కారం చేస్తూ ఇక మీరు ఆయుర్వేద ఐశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని దేవుడికి దండం పెడుతూ పిలుస్తుంటారు. బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఈ నెల 29 ఏప్రిల్ 29 నుంచి మరి మే 10వ తారీఖు వరకు జరగబోతున్నాయి. ఈ యొక్క ఉత్సవాల్లో భాగంగా అర్చక స్వాములు మరి వారి యొక్క కార్యక్రమాలు ఏ రోజు ఏమేమి కార్యక్రమాలు చేయాలో అవన్నీ వారికి నిర్ణయించడం జరిగింది. పొద్దున ఎటువంటి పూజ, మధ్యాహ్నం ఎటువంటిది, మరి సాయంత్రం వాహన పూజలు ఎలాగా, పొద్దున పూట వాహన పూజలు, మరి హోమాలు, మరి ప్రత్యేక అభిషేకం అమ్మవారికి, కుంకుమ పూజలు, ఇవన్నీ కూడా ప్రత్యేకంగా అర్చక స్వాములు నిర్ణయించిన ప్రకారంగా దేవాలయంలో జరుగుతాయి, శాస్త్ర ప్రకారంగా జరుగుతాయి. అదేవిధంగా ఈ 10 రోజులు కూడా ఒక్కొక్క కుల సంఘం వారు అమ్మవారి మీద ప్రేమతో, అమ్మవారి మీద భక్తితో వారి కుటుంబము, మరి వారి బంధువులు, వారి చుట్టాలు, వారి స్నేహితులను అందరినీ పిలుచుకొని వచ్చి ఆ రోజంతా అమ్మవారి దగ్గర పరిపూర్ణంగా గడిపి, చక్కగా ఆనందంగా గడిపి, అమ్మవారి పరిపూర్ణ ఆశీస్సులు పొంది ఆనందంతో, తృప్తితో, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం ఆ లభించేలా ఆ తల్లిని ప్రార్థించి ఆ తల్లి కార్యక్రమంలో పాల్గొని వెళ్ళడం జరుగుతుంది. కనుక ఈ యొక్క కుల సంఘాలు అనేది ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం. ఇది ప్రతి ఒక్కరూ కూడా దాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాము. మరి ఎక్కడి నుంచి అయినా కూడా భక్తులు రావచ్చు. బ్రహ్మోత్సవ కార్యక్రమం అంత దూరం నుంచి, వేరే విదేశాల నుంచి కూడా వస్తున్నారు. అమెరికా నుంచి, మరి ఫ్లోరిడా నుంచి, రకరకాల ప్లేసుల నుంచి కూడా అమ్మని దర్శించుకోవడానికి వస్తున్నారు. మరి ఆ అమ్మవారి మహత్యం ఎంత ఉంది అనేది ఒక్కొక్కళ్ళు వాళ్ళు వచ్చి మాకు చెప్తుంటే అర్థమవుతోంది. అది అందుకే నేను చెప్పేది ఎప్పుడు కూడా అమ్మవారితోటే కనెక్షన్, నాకు అమ్మవారికి అని ప్రతి వ్యక్తి కూడా అలా అనుకోవాలి. ఐ కనెక్ట్ టు అమ్మ, ఐ కనెక్ట్ టు మై గాడ్ అనుకున్నప్పుడు ఆ తల్లి యొక్క ఆ అనుగ్రహం, ఆ ఆశీస్సులు ఖచ్చితంగా మనకు అందుతాయి. మీరు ఏది కోరుకుంటే అది జరిగి తీరుతుంది. అవ్వలేదు అంటే నాలోనే లోపం అనుకోవాలి. ఖచ్చితంగా ఇక్కడ చాలామంది ఒక ఇంపార్టెంట్ అయిన వర్క్స్ మీద తిరుగుతున్నారు, వెతుకుతున్నారు. ఖచ్చితంగా అమ్మే మనకు ఆన్సర్ ఇచ్చేది, అమ్మే. కానీ నువ్వు ఎంత శ్రద్ధగా కోరుతున్నావు ఆ తల్లిని అనేది ముఖ్యం. బిలీఫ్ ఈజ్ ఇంపార్టెంట్. మనం ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తాం, రోజు వచ్చే అమ్మగా అనుకోకండి. నేను అమ్మ దగ్గర ఎంత శ్రద్ధగా కోరుకున్నాను అనేది ముఖ్యం అని నేను తెలియజేయడం జరుగుతుంది. ఎక్కడి నుంచి వచ్చిన భక్తులందరూ కూడా మరి వాళ్ళ పెళ్ళిళ్ళు అయితేనేమి, పిల్లలైతేనేమి, వారి విదేశీ ప్రయాణాలు అయితేనేమి, ప్రతిదీ జరుగుతోంది. అందరికీ జరుగుతోంది, మనకెందుకు కాదు, ఖచ్చితంగా అవుతుంది. కనుక శ్రద్ధగా, ఓర్పుతో, ఫోకస్గా మీరు అమ్మని పూజించండి, ధ్యానించండి, అభిషేకించండి. ఏదైనా సరే మీకు ఏది ఇష్టమో ప్రదక్షిణ చేసినా చాలు, ఆ తల్లి ప్రేమగా కరుణిస్తారు అని తెలియజేయడం జరుగుతోంది. మరి శ్రీయుత సీఎం గారు, మన ఎండోమెంట్ మినిస్టర్ గారు, మన ఎమ్మెల్యే గారు నాయన రాజేందర్ రెడ్డి గారు, వీరందరి యొక్క సహకారంతో, కూడా చైర్మన్ గారి సహకారంతో మన మాడ వీధులు భద్రమ్మ గుట్ట చుట్టూ అద్భుతంగా గిరి ప్రదక్షిణ చేయడానికి వీలుగా మాడ వీధులు ఏర్పాటు అవుతున్నాయి. అతి త్వరలో మన భద్రకాళి అమ్మవారిని పెద్ద రథం మీద పెట్టి, స్వామివారిని అమ్మవారిని పెట్టుకొని పెద్ద ప్రొసెషన్ లాగా మనందరం కూడా భద్రమ్మ గుట్ట చుట్టూ కూడా గిరి ప్రదక్షిణ చేయడం జరుగుతుంది. మరి దీనిలో అర్చక స్వాములు మంత్రోచ్చారణ చేయించు మనందరం కూడా ఆ యొక్క రథం వెనుక వెళ్ళడం జరుగుతుంది. ఈ మాడ వీధుల్లో ఫస్ట్ ప్రోగ్రాం ఇదే, అతి త్వరలో కాబోతోంది. అదేవిధంగా మన దేవాలయానికి ఇంతవరకు ప్రత్యేకమైన బిల్డింగ్స్ లేవు. కనుక మరి మన మినిస్టర్ గారు వాళ్ళు, మన ఎమ్మెల్యే గారు వాళ్ళు నిర్ణయించిన ప్రకారంగా మనకు ఒక ఆఫీస్ బిల్డింగ్ అయితేనేమి, అక్కడ ప్రసాదాల బిల్డింగ్ అయితేనేమి, మరి ధ్యాన మండపం అయితేనేమి, ఈ అన్నదాన సత్రం కూడా ఇంకా పెద్దగా కట్టడానికి మొత్తం ప్లాన్స్, ఎస్టిమేట్స్ అన్నీ తయారై రెడీగా ఉన్నాయి. అతి త్వరలో దాన్ని కూడా జరుగుతుంది. అదేవిధంగా మన భద్రకాళి దేవస్థానం యొక్క వేద పాఠశాలని మన ఎండోమెంట్ మినిస్టర్ గారైన సురేఖ మేడం గారు, మరి అతి త్వరలో ఎమ్మెల్యే గారు, వీరందరూ కలిసి దానికి స్టోన్ వేసి స్టార్ట్ చేయడం జరుగుతుంది. టెండర్ అప్రూవల్ అయ్యి రెడీగా ఉంది. అదేవిధంగా ఇంకా కళ్యాణ మండపం ఒకటి నిర్మాణం చేయబోతున్నాము. అదేవిధంగా 100 గదుల సత్రం విషయంలో కూడా
శ్రీయుత సీఎం గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇలా ఇన్ని కార్యక్రమాలు మన భద్రకాళి గుడిలో చేయడానికి మరి మేమంతా సిద్ధంగా ఉన్నాము. మేము మా స్టాఫ్, మా అర్చకులు, మేమందరం మీ అందరి సహకారంతో మన భద్రమ్మ గుడిని మనం ఇంకా డెవలప్ చేసుకొని ఇంకా దేశ విదేశాల్లో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా అమ్మ ఫోటో చూస్తే చాలు ఈ అనుగ్రహం కలిగింది అని వాళ్ళు వచ్చి చెప్పాలి. అలాంటి రోజు రావాలని కోరుతున్నాను. కనుక భద్రకాళి అమ్మ యొక్క ప్రాశస్త్యాన్ని మొత్తానికి తెలియచేయండి అని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. భద్రకాళి శరణమమ్మ, భద్రకాళి శరణమమ్మ. భద్రకాళి అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. మరి చల్లటి చలువ పందిళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. మరి కూలర్స్, వాటర్ కూలర్స్, మరి ఎయిర్ కూలర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. అది 2 రకాలుగా అన్నదానం ఉంటుంది. ఇక్కడ అన్నదానం చేస్తాము, అక్కడ కూడా మరి కుల సంఘాల వాళ్ళు కూడా భోజనాలు పెడతారు. అంటే వాళ్ళ చేతనైతే వాళ్ళు పెట్టుకుంటారు, మనం కూడా పెట్టిస్తాం. కనుక ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా. ఆ సమయంలో మీరు అమ్మని కోరుకోవడమే. ఆ ఖాళీ దొరికిన టైంలో అమ్మవారికి మీరు చెప్పుకొని ఏం కావాలంటే అది ఖచ్చితంగా సిద్ధించి తీరుతుంది. తదాస్తు. ట్యాంకర్స్ అరేంజ్ చేస్తున్నాం, ఎందుకంటే చెరువు వల్ల అలా ఉంది. తప్పకుండా తప్పకుండా దానికి కూడా సెపరేట్గా మనుషులు పెట్టేసి ట్రాఫిక్ అంతా అటు వచ్చేట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా సిఐ గారు మాట్లాడారు, ఎస్పీ సార్ మాట్లాడారు. వారితో చెప్పి అటు నుంచి వచ్చే ఏర్పాటు చేసి లేదు ఒక చిన్నది ఏదో ప్రాబ్లం వచ్చి నాకు చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.